అవును అయ్యగారు రైల్లో వస్తున్నారా బస్సులో వస్తున్నారా? నడిచి వస్తున్నారు. మోకం చూడు, దర్జాగా చిన్న కారులు వస్తారే. అయ్యగారు మామగారు లేరు, తెగ ఉన్నవాళ్ళంటే. ఇవాళ కూడా తగ్గచ్చావా? నేను తాగలే, అట్టని దబాండా లేదు నా మీద రిచ్చా తాగేసింది. చాలే, శుభమా అంటే అయ్యగారు పెళ్లి చేసుకుని జంటగా ఇంటికి వస్తే సిగ్గు లేకపోతే సరే ఇవాళ కూడా తాగొచ్చాడు. ఆ మాటకు వస్తే ఇయ్యాలే తాగాలి. అసలు ఇవాళ యశ్వంటి రోజు. ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్న అయ్యగారు హాయిగా పెళ్లి చేసి వస్తున్నారు. ఆ సమయంలో అయ్యగారు గలాసులు ఎగరేసేసాను. అవునా, నాకు తెలియక అడుగుతాను. ఇలా రిక్షా తొక్కిన డబ్బంతా తాగి చందనాలు ఆడితే ఇల్లు ఎలా గడుస్తుంది అనుకున్నావు? నన్నేనా? నిన్నే. నా సంపాదన నా ఇష్టంగా తాగుతాను తాగేస్తాను, నీకేంటి మధ్యలో? అయినా ఇల్లు కావటాన్ని నీ కూరలు పుట్ట కొని పెట్టాను కదా. నీ సంపాదన ఏ రంకుమని పెడుతున్నాను? రెక్కలు ముక్కలు అయ్యేటట్టు కష్టపడి నేను సంపాదించుకొని నన్ను ముట్టుకొని రంగమొక్కలు అడుగుతావా? నీ ఆయన మరి ఇరిగిపోను, నీ బండి చక్కగా ముక్కలు నీ కూరలు పుట్ట ముక్కలు, నీ కూరలన్నీ కుళ్ళిపోను. ఏమీ రాజాలాగా విమానాన్ని నువ్వు మీ పుట్టింటి పోతే నేను మాస్తానండి. మనకు మంచి కాలక్షేపం విజయ. వాడు లింగయ్య అని రిక్షా తొక్కుతాడు. అది వాడి పెళ్ళాం రక్తి కూరలు అమ్ముతుంది. పొద్దుపోయేసరికి ఇద్దరు కాట్ల కుక్కల్లా దెబ్బలాడతారు. తెల్లారేసరికి రాజీ పడిపోతారు. వాడికి ఇష్టమైంది అది వండి పెడుతుంది, దానికి ఇష్టమైనవన్నీ వాడు కొనుక్కొస్తాడు. నేను లింగండి. ఇది నా వైపు రక్త అండి. కుడికాలు పెట్టండి. ఇదే విజయ మన ఇల్లు. బాగుందా? ఓ గౌరమ్మ, ఈ అమ్మగారేనా? మా తల్లి చందన బొమ్మలా ఉండారయ్యా. ఇందమ్మా ఈ పూలు తీసుకోండి. తీసుకో విజయ. గౌరమ్మని మన హాస్పిటల్ ముందు పూలు అమ్ముతుంది. అయ్యగారి పెళ్లికి రెక్కలు ముక్కలు చేసుకుని ఇదైపోవాలనుకున్నాం. ఇదేడు బాబు, కట్టే కొట్టే తెచ్చే అన్నంత సునాయాసంగా తెచ్చుకున్నారు అమ్మగారిని. బాబు, మా ఇద్దరులాగా మీది కూడా లవ్ పెళ్ళి ఏంటండి? బాబు గారు, మాకు పప్పన్న ఎప్పుడు పెడతారండి? పప్పన్నవా? అమ్మగారు వచ్చారుగా, ఇక నుంచి నిత్య కళ్యాణము పచ్చ తరుణము. ఇవన్నీ ఎందుకయ్యా? మీరు ఇంకేం మాట్లాడదు బాబు. ఇవాళ ఎటువంటి రోజండి. గుట్టెడు పూలు బిందెడు పాలు కావాల్సిన రోజు బాబు. అందుకే విమానంలో నా రిక్షా మీద వెళ్ళిపోయి పూల గౌరిని పాల లక్ష్మిని తీసుకొచ్చాను బాబు. ఏ గుమ్మడికాయ, రిక్షా చాపు కట్టినట్ట బిర్ర బిగుసుకుని నిలబడిపోతానంటే మనం ఎందుకు ఇక్కడ? అది వెళ్ళిపోదాం. పదండి 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 పదండి. ఏమిటి ఏమిటి? మీ పెళ్లి పెదంటే మాకు పారం కొట్టేయాలని. వారున్నా?
అమ్మ నలక ఊరు నరకలేదు పిల్లకలేదు అంతా అల్లరి పోండి ఊదమంటుంటా థ్యాంక్ యూ వెరీ మచ్